నేను తీసుకొచ్చిన మందు. మందా? ఏం మందురా ఇది? మందలహరి. మందలహరా? దేనికిరా ఇది? ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి దీన్ని తాగారనుకో, గంట వరకు ఎవరికి కనిపించరు. మరి తాగినోడికి కనిపిస్తారా? అందరూ కనిపిస్తారు. అందరూ కనిపిస్తారా? మరి అయితే ఇప్పుడు బట్టలు ఉంచుకొని మంద అయితే బట్టలు మాత్రం కనిపిస్తాయి. అంటే ముకాబులా పాటలో ప్రభుదేవాల అన్నమాట. కరెక్ట్. ఎక్కడదా నీకు ఇది? మన రామకృష్ణ బీచ్ కి స్విమ్మింగ్ వెళ్ళాను కదరా, మేము లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ స్వామీజీ గారు సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఇక్కడ పెద్ద వచ్చి కొట్టుకుపోయారు. అయ్యో! అది చూసి గబుక్కు నేను నీటిలో దూకి ఆయన గడ్డం పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చేసాను. దాంతో నన్ను ఆయన మెచ్చుకొని మంది ఇచ్చేశారు. ఆహా, అలాగా? మరి ఏం చేస్తావురా దీంతో? ఇది తాగి లేడీస్ హాస్టల్లోకి వెళ్తా. అక్కడ బాత్రూమ్ లో అమ్మాయిలు ఎలా స్నానం చేస్తారో, బెడ్రూమ్ లో ఏ ఏ పోజుల్లో ఎలా పడుకుంటారో చూస్తా. అయితే తలా కాస్త తాగి మనం కలిసి వెళ్తారా? సారీ, నో షేర్ బిజినెస్. డోర్ మూసుకొని బుద్ధిగా చదువుకోండి. అదేంటి మాస్టర్ మళ్ళీ అలా వచ్చి లోపడిపోయారు? ఏం పడిపోలా, సడన్ చెకింగ్ వచ్చా. మీకు రాను రాను మరి అనుమానాలు ఎక్కువైపోతున్నాయి సార్. బతులోడి పీచే క్యా హై, బతులోడి పీచే క్యా హై, బతులోడి ఏ క్యా హై. కొబ్బరి నూనె సార్, మర్దనా చేస్తున్నాను తెచ్చుకున్నాను. నేను చెవిలో లిల్లీ పువ్వు పెట్టుకురాలా. ఇది కొబ్బరి నూనె అంటే నమ్మేయటానికి, ఇది మందని మాకు బాగా తెలుసు. చచ్చా, అది మంది ఏంటి సార్? కావాలంటే అసీసా చూడండి. ప్రొహిబిషన్ పెట్టిన తర్వాత మందు కొబ్బరి నూనె సీసాల్లోనూ ఎండ్రిన్ డబ్బాల్లోనూ పోసుకు తాగుతున్నారని మాకు తెలుసు. ఇది మందో కాదో టెస్ట్ చేసి చెప్తా. సార్ సార్ అది కాదు సార్. అరే చూ, కొద్దిగా కూర్చొని చదువుకోండి. చూడండి, రేపటి నుంచి తలుపులు తెరిచే ఉంచండి. అరే బాణా, నువ్వు మాత్రం కాళ్ళు ముడుచుకుని ఆ మొల కూర్చో. అలాగే సార్. మేరీ గౌరీ, ఈ రోజు నీకు కనిపించకుండా, కన్ను అర్పకుండా నీ అందాలన్నీ చూసేస్తా. బెల్లం పక్కన బాగానే ఉంది. ఇదేంటి కనిపించేస్తున్నాను? ఓహో, నాకు నేను కనిపిస్తాను కదూ. అవును, వంకాయ బాంబులాగా ఇది కూడా ఏదైనా ఫాల్స్ కాదు కదా. ఎందుకని మంచిది ఓసారి టెస్ట్ చేసుకుంటే పోలా. ఆ టవర్ మ్యాన్ గారు యోగి వేమన్ లాగా మన కస్తీరానికి వచ్చేస్తున్నాడు. వాడు ఇప్పుడు మనకు కనిపించినా భయపడకుండా కనిపించినట్టు నటించాలి. ఓకే, కమాన్ క్విక్. టైంకి వచ్చి బాటిల్ పట్టుకెళ్ళిపోయాడు. అబ్బా పోలేరా, ఆ వార్డెన్ గాడికి మందు పవర్ ఏంటో తెలియదు కాబట్టి వాసన చూసి పొద్దునే తెచ్చిచ్చేస్తాడు. ఇచ్చినప్పటికల్లారా వాసన చుట్టమేట్రా, తాగి మీ ముందుకే వచ్చాను. అదేంటి అలా పడిపోయావు? ఎవరో నా కుర్చీ లాగింది. ఎవరు లాగాడ్రా? అంత ఎక్కడ ఉన్నాక ఎవరు లాకుండా ఎలా జరిగింది? కుర్చీ కదా కాళ్ళు వచ్చాయంటే. ఓరు కొడుతుంది, కాసేపు అలా బయట పోదామంటరా. ఎక్కడికి వెళ్తావు? ఆ డాబర్ మ్యాన్ గడు కుక్కల మీద పడి కరుస్తాడు. నన్ను డాబర్ మ్యాన్ అంటావా? ఎవరు నన్ను కొట్టింది? ఏంట్రా ఏదో గొడవలో ఒకటి కుర్చీ లాగానే ఒకటి కొట్టాడని. అమ్మనా పడక నా ముందే సిగరెట్ తాగుతా ఉంటారా నిన్ను? ఓ, నేను నీకు కనిపించను కదా, బట్టలు తొడుక్కున్న తర్వాత చెప్తా నీ పని. మళ్ళీ సిగరెట్ కలుస్తావేంట్రా? ఈ వాసన పీల్చి ఆ వాటన్ కాడ వచ్చానుకో, లేనిపోని గొడవలు. నా మాట విని ఆరిపోయి. నా కాలి మీద అంటిస్తా ఉంటారు రాస్కెల్ నిన్ను. అమ్మో, పదకొండు అయిపోయింది. మేరీ గారు పడుకుని పోతాము. కాపలా కైమంటే గుర్రు పెట్టి ఎత్తపోతా ఉంటే చెప్తాను ఈ పని. ఇదేంటి, ఎవరో తన్నట్టు ఇలా పడిపోయాను. ఎవరు ఎవరది? ఇదేంటి, మాట వినపడుతుంది, మనసు కనపడలేదు. ఎవరు ఎవరు? కనిపించను రా, వినిపిస్తా. ఊరు నాయను, దయ్యం లాగే ఉంది. దయ్యమే, చెట్టుకి దయ్యం, నాకేం భయం. చెట్టుకి దయ్యం, నాకేం
దయ్యం నాకేం భయం అమ్మ దొంగ దయ్యమా ఇక్కడ ఉన్నావా చెట్టు మీద దయ్యం నాకేం భయం 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 నాకేం భయం చెట్టు మీద దయ్యం నాకేం భయం చెట్టు మీద దయ్యం అయ్యో, ఒళ్ళు ఇరిగిపోయింది. చంపేశావు కదరా. నాకేం భయం బట్టలు వేసుకుని తర్వాత చెప్తాను ఈ సంగతి. చెట్టు మీద దయ్యం నాకేం భయం చెట్టు మీద దయ్యం నాకేం భయం చెట్టు మీద దయ్యం నాకేం భయం చెట్టు మీద వెళ్ళు ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ రా అదేం పాడిరా బాబు కుష్టు బొల్లి గజ్జి తామర పంకసు దేశంలో ఉన్న సర్వ రోగాలన్నీ నీ ఒంటి మీద ఉన్నాయి కదా దర్శన ఏంటి అలా షాక్ అయిపోయావు? మాట వినిపించి మనిషి కనిపించట్లేదనా? ఏమైంది మేడం? ఇంకా డౌట్ లేదు, వీళ్ళందరికీ నేను కనిపించాను. వారే కళ్యాణం. హోల్డ్ ఆన్ ఎక్కడికి బాబు పెట్టేసుకుంటూ వెళ్తున్నా ఇక్కడే ఉంటే ఈ లేడీస్ అంతా నన్ను ఏదో ఒకటి చేసేస్తారా? నా పరువు పోతుంది. అందుకే మా ఊరు వెళ్ళి ఏ త్యాగలో మామిడి తండ్రి అమ్ముకుని బతుకుతా. ఈ మ్యాటర్ లీక్స్ ఇవ్వకరా ప్లీజ్, కోఆపరేట్ మీ. ఎక్కడికి వెళ్తావు అటు చూడు ఎక్స్క్యూజ్ మీ మేడం, నన్ను క్షమించండి. నన్ను ఏం చేయకండి మేడం, మాఫ్ కీజియే. జరిగిందంతా ఒక పీడకలని మర్చిపోండి. ఫుల్ ఫిగర్ చూసిన తర్వాత పీడకలని ఎలా అనుకుంటారు एक्सक्यूज मी मैडम, प्लीज मुझे माफ कीजिए. మొదటిసారి నీ మొహం చూసినప్పుడు మోటుబావి గిలకలా ఇంత చండాలంగా ఉందేంట అనుకున్నాను. అందుచేత ఈ రోజు నుంచి నువ్వు నా ప్రియుడివి, నేను నీ ప్రియ